తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈ వివాదంపై విచారించనుంది. విచారణపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సిట్ దర్యాప్తా, సిబిఐ విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీనా అన్నది ఈ రోజు విచారణలో తేలనుంది. సిట్ విచారణ సరిపోతుందా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అన్న దానిపై కూడా అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ ను కోరింది. గత విచారణ టైంలో ధర్మాసనం కీలక కామెంట్స్ చేసింది. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కూడా 2 రోజులు విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటంతో విచారణను తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈ వివాదంపై విచారించనుంది. విచారణపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదం ఇదెంతో ప్రసిద్ధి చెందినటువంటిది, పవిత్రమైందిగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తుంటారు. ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం ఎల్లలు కూడా దాటింది తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని ప్రసిద్ధి. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులు ఖచ్చితంగా కల్తీ నెయ్యితో అక్కడ ప్రసాదం జరుగుతుందంటే వాళ్ళందరూ కూడా ఎంతో అయోమయానికి గురవుతున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంతకు కల్తీ అనేది జరిగిందా, అది ఎటువంటి మెజర్స్ లా ఉంది అనే విషయం పైన ఒక క్లారిటీ రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, దాంతో పాటు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మరో ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా వాళ్ళు కోరుతున్నటువంటి పిటిషన్ల ప్రకారం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరి మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఇంతకీ ఈ నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనే దాని మీద సరైనటువంటి స్పష్టత వచ్చేందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని ఒకరు కోరుతుంటే, మరొకరు ఏదైతే కేంద్ర ప్రభుత్వ యజమాయిషీలోనే దీనికి సంబంధించినటువంటి విచారణ జరగాలి అని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత విచారణ సందర్భంగా అంటే ప్రత్యేకంగా 30వ తేదీ సెప్టెంబర్న విచారణ జరిగింది. సోమవారం రోజున జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం ఈ నలుగురు వేసినటువంటి పిటిషన్లన్నింటినీ కూడా ఒకే కేసు కింద ట్యాగ్ చేసి ఈ లడ్డు వివాదం పైన విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో లడ్డు కల్తీ జరుగుతుందనే విషయం ఎప్పుడు తెలిసింది, ఆ తర్వాత ప్రెస్ ముందుకు వెళ్లి ప్రకటన ముఖ్యమంత్రి ఎప్పుడు చేశారు, దాంతోపాటు ఈ సీట్ ఎప్పుడు వేశారు, ఈ అంశాలపైన ప్రధానంగా వాదోపవాదాలు కూడా జరిగాయి. అయితే ముందే కల్తీ జరుగుతుందని తెలిసినప్పుడు విచారణకు ఆదేశించకుండా ఎందుకు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారనే విషయం పైన కూడా జస్టిస్ ఇద్దరు అటు ఏదైతే ప్రభుత్వం తరపున హాజరైనటువంటి సిద్ధార్థ లూథ్రాను ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు రాజకీయాలకు భగవంతుని, దేవాలయాలను దూరంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక మరోపక్క ఏదైతే ఈ విషయాలన్నిటికి సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరి మనోభావాలు దెబ్బతిన్నాయి, ప్రభావితమయ్యాయి. ఇప్పటికే అంటే ఎంతో ప్రసిద్ధి ఉన్నటువంటి ఈ భగవంతునికి సంబంధించినటువంటి విచారణ అంటే రాష్ట్ర ప్రభుత్వం సీట్ను ఇప్పటికే ఒకవైపు సీట్ విచారణ కొనసాగించాలని చెప్పి సీట్ను ఏర్పాటు చేసింది, సీట్ రంగంలోకి కూడా దిగింది. ఎప్పుడైతే 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగిందో ఆ తర్వాత ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సిట్ విచారణను ప్రజెంట్ హోల్డ్లో పెట్టారు. సో ఈ పరిస్థితుల్లో ఆ రోజు కోర్టులో ప్రత్యేకంగా అటు సోలిసిటర్ జనరల్ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కోర్టులో హాజరవుతారో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అంటే ప్రస్తుతం విచారణ జరుపుతున్నటువంటి సిట్ను కొనసాగించాలా, లేదంటే స్వతంత్ర ప్రతిపత్తిగా ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలా, ఈ విషయం పైన తమకు సరైనటువంటి ఒక అఫిడవిట్ ను దాఖలు చేయాలి, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని కోర్టు స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగా మరికొద్ది సేపట్లో అంటే సరిగ్గా 3:30 గంటలకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశం పైన విచారణ ప్రారంభం కాబోతుంది. సో తుషార్ మెహతా ఇచ్చేటటువంటి ఆ సూచనను ఏమి ఇవ్వబోతున్నారు ఆయన, అదే సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు జారీ చేయబోతుందనేది మాత్రం చాలా కీలకంగా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉత్కంఠ కూడా స్పష్టంగా అందరిలో కనిపిస్తుంది. అంటే సిట్ను కొనసాగిస్తారా,
నిజంగా సీట్ కొనసాగించడం సరైంది కాదు అని చెప్పి ఇప్పటికే అటు వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రిగా తను ఏదైతే కల్తీ నెయ్యిలో కల్తీ జరిగింది, అందులో ప్రత్యేకంగా ఎన్మెల్కి సంబంధించినటువంటి ఫ్యాట్ ఏదైతే కలిపారనే విషయాన్ని చెప్తున్నారు. సో సిట్ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారు. సో ఈ పరిస్థితుల్లో ఆయన చెప్పిందే వాళ్ళు కొనసాగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సిబిఐతో విచారణ జరగాలనేటువంటి డిమాండ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే రిటైర్డ్ జడ్జితో కానీ లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి జడ్జీల పర్యవేక్షణలో ఇది జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చేటటువంటి ఆర్డర్ చాలా కీలకం కాబోతుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. అదే సమయంలో ఏదైతే అంటే గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా కల్తీ జరిగిందనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నామనే విషయం కూడా చెప్పారు. అంటే ఒకవైపు ముఖ్యమంత్రి కల్తీ జరిగిందని చెప్పారు, కానీ కల్తీగా ఉన్నటువంటి నెయ్యిని ప్రసాదాల తయారీకి ఉపయోగించలేదని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో కూడా ప్రకటన చేశారు. ఈ రెండు విరుద్ధమైనటువంటి ప్రకటనలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇక్కడ వాస్తవాలు తెలవాల్సినటువంటి అవసరం ఉందనే విషయం పైన కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. సో దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా అంటే ఏదైతే ఈ నెయ్యికి సంబంధించినటువంటి రిపోర్ట్ గుజరాత్లో తీసుకున్నప్పుడు ఆ వచ్చినటువంటి రిపోర్ట్ పైన ఏదైనా సెకండ్ ఒపీనియన్కు వెళ్లారా, ప్రత్యేకంగా గాజీపూర్లో గజియాబాద్లో ఉన్నటువంటి అంటే ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ల్యాబ్ కావచ్చు లేదంటే ఇతర ల్యాబ్స్లో ఏమైనా సెకండ్ ఒపీనియన్కు వెళ్లారనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైనటువంటి న్యాయవాదులను ప్రశ్నించినటువంటి పరిస్థితి కల్పించింది. అదే సమయంలో ఏదైతే నెయ్యిని అసలు కల్తీ నెయ్యిని ప్రసాదాల తయారీకి ఉపయోగించలేదంటున్నారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి మెజర్స్ ఏంటి, నిజంగా నెయ్యిని అక్కడికక్కడే తెలుసుకునేందుకు ఏమైనా టెస్టింగ్లు చేస్తున్నారా, ఆ తయారైన తర్వాత ప్రసాదాన్ని కూడా ఏమైనా టెస్ట్ చేస్తున్నారనే విషయాలపైన కూడా ఎన్నో ప్రశ్నలు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించేటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా ఈ రోజు మరి వాదోపవాదాలు జరుగుతాయా, తుషార్ మెహతా ఇచ్చేటటువంటి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం తుది ఆదేశాలను జారీ చేస్తుందనేది మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.